ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ఇవాల్టి నుంచే ప్రారంభం కానుంది. నెలవంక కనిపించడంతో పవిత్ర మాసం ఆరంభమైనట్లు ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. ఇవాల్టి నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో రంజాన్ శోభ కనిపిస్తోంది. ప్రార్థనాలయాలు కొత్త కళను సంతరించుకున్నాయి. రంజాన్ మాసాన్ని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే అందుకు కారణం. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. పసిపిల్లల నుంచి పెద్దవారి వరకు పవిత్ర భావన నిండుంటుంది. రంజాన్ నెల అంతా స్వర్గద్వారాలు తెరిచుంటాయని, నరక ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల విశ్వాసం. ప్రార్థనలు, ఖురాన్ పారాయణంతో ఈ నెలంతా గడుపుతారు ముస్లింలు. రంజాన్ మాసంలో చేసే ప్రార్థనలను అల్లా ఆలకిస్తాడని నమ్మకం. ఏదైనా దానం, సత్కార్యం చేసినా అందుకు ఎన్నో రెట్లు ప్రతిఫలం అల్లా ఇస్తాడని విశ్వాసం. నమాజులు, ఉపవాసాలు నియమానుసారంగా జరుగుతాయి. ఈ ఉపవాసాల వల్ల మానవాళి చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. रमजान मुबारक की बरकतें स्टार्ट है। आज से जो है ना हर ऑल ओवर वर्ल्ड में रमजान का चांद दिख गया है और नमाज तरावियाँ, और ये महीना बड़ा ही रहमतों और बरकतों वाला महीना है। इस महीने में किसी की दुआ जो है ना खाली नहीं जाती, हर किसी की दुआ कबूल होती है। और ఆఖరి కోసం అలమటించే వారి బాధ్యతలు స్వయంగా అనుభవించడమే ఈ ఉపవాసాల ఉద్దేశం. దీనివల్ల ఉపవాసం ఉన్నవారిలో సాటివారి పట్ల సానుభూతి, దైవచింతన కూడా కలుగుతుందని భావన.